హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. తిరుమల శ్రీవారిని గోవింద గోవింద అని ఎందుకంటారో తెలుసా? స్వామివారిని గోవింద అని ఎందుకంటారు, ఆ పేరు ఎలా వచ్చింది అన్న విషయం గురించి చాలా మందికి తెలియదు. అయితే గోవింద అనే నామం కోసం కొండ దిగి వచ్చాడని అంటారు. ఒకరోజు వెంకటేశ్వర స్వామి అగస్త్యుడి ముని ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ శ్రీనివాసుడు నన్ను శ్రీనివాసుడు అని పిలుస్తారు, మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయి కదా, అందులో నాకు ఒకటి ఇవ్వండి అంటాడు. దానికి సంతోషించిన అగస్త్యముని, స్వామి నీకు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ మన వేదాల ప్రకారము ధర్మపత్ని లేనిదే గోదానం చేయకూడదని అంటారు. కాబట్టి స్వామి మీ సతిని తీసుకొని మరోసారి ఆశ్రమానికి రాగలరు అంటాడు. అలాగే అని స్వామివారు కూడా వెళ్తాడు. అయితే అదను చూసుకొని స్వామివారు ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు అగస్త్యముని లేని సమయంలో పద్మావతి అమ్మవారిని తీసుకొని ఆశ్రమానికి వస్తాడు. ఆ సమయంలో అగస్త్యముని శిష్యుడు ఉంటాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి, మీ గురువు గారు నాకు గోవును ఇస్తాను, సతీ సమేతంగా రాగలరు అన్నాడు. అదే విధంగా వచ్చాను అంటాడు. మరి నాకు గోవును ఇవ్వవు అని స్వామివారు శిష్యుని అడుగుతాడు. కానీ శిష్యుడు, ఈ సమయంలో మా గురువు గారు ఆశ్రమంలో లేరు కాబట్టి మీరు మరోసారి సమయం ఉన్నప్పుడు రాగలరు అని కోరుతాడు. దాంతో ఆగ్రహించిన వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ వైపు గబగబా నడుచుకుంటూ వెళ్తాడు. అంతలో అగస్త్యముని ఆశ్రమానికి వస్తాడు. శిష్యుడు జరిగిన విషయాన్ని గురువు గారికి చెబుతాడు. దాంతో అగస్త్యముని తన శిష్యులతో పాటు మరికొంతమందిని తీసుకొని వెంటబెట్టుకొని గోవును తీసుకొని స్వామివారి వద్దకు పరిగెడతాడు. వెంకటేశ్వర స్వామిని కొద్దిగా దూరంలో చూసి స్వామి అని గట్టిగా పిలుస్తారు. ఆయన ఆగ్రహంతో స్వామి పలకరు. మళ్ళీ కొంత దూరం వెళ్ళాక గోవు ఇందా, గోవు ఇందా అని అరుస్తూ ఉంటాడు. గో అంటే గోవు, విందా అంటే ఇదిగో అని అర్థం. స్వామివారు పట్టించుకోకుండా ముందుకు సాగాడు. స్వామి గోవు ఇందా, స్వామి గోవు ఇందా అని అరవగా సాగాడు. స్వామి గోవిందా గోవిందా అంటుండగానే స్వామివారు ఆలయానికి వెళ్ళి అదృశ్యమైపోతాడు. స్వామివారిని గోవింద అనే పేరు అంటే అంత ఇష్టం కాబట్టే కొండ దిగి వచ్చాడు. అప్పటి నుంచి అందరూ స్వామివారిని గోవింద గోవింద అని పిలుస్తూ ఉంటారు. అందరూ చెప్పండి, గోవింద గోవింద. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.